మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎక్స్క్యూజ్ మీ, కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు హర్ష. కలెక్టర్ గారితో మా క్వారీ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను. కూర్చోండి సార్, నేను సార్కి చెప్తాను. ప్లీజ్. నో, ఈ కలెక్టర్ గోపి గురించి మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. నో రికమెండేషన్స్, నో ఇన్ఫ్లుయెన్స్. ఐ ఓన్లీ గో బై రూల్స్. సార్, ఎవరో హర్ష గారంట మీకోసం వచ్చారు. పంపించు. ఓకే సార్. సార్ రమ్మన్నారు, మీరు వెళ్ళండి. కలెక్టర్ గారు నమస్తే. నమస్తే, కూర్చోండి. ఎస్, చెప్పండి. నా పేరు హర్షవర్ధన్. ఇక్కడున్న పెద్ద క్వారీ మాదే. ఓ, ఐసి. ఈ సీతమ్మకొండ ఏరియాలో తరతరాలుగా ఎంతో ఉన్నతమైన కుటుంబం మాది. ఏ బిజినెస్ చేసినా కేవలం డబ్బు కోసమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలనేదే మా ఆశయం, మా లక్ష్యం కూడా. గుడ్. ఏం పని మీద వచ్చారో చెప్పండి. మా క్వారీని ఎక్స్పాండ్ చేయడానికి మీ పర్మిషన్ కోసం వచ్చాను. మా దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి రోజువారీ కూలి ఎంత, మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత, క్వారీని విస్తరించడం వల్ల ఇంకెంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇవ్వండి. థ్యాంక్స్ అండి. ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కువ గాలి వచ్చింది. ఓకే హర్ష గారు, మీ ప్రపోజల్ చాలా బాగుంది. లేబర్కి మెడికల్ ఫెసిలిటీస్, ఇన్సూరెన్స్ కవరేజ్ రియల్లీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. కానీ ఈ ఏరియాలో కొన్ని చోట్ల క్వారీల విషయంలో ఏవేవో గొడవలు జరిగినట్లు నా దృష్టికొచ్చింది. నేను ఈ క్యాంప్ ఆఫీస్కి రావడానికి అదే ముఖ్యమైన కారణం. కలెక్టర్ గారు, అలాంటివి వేరే క్వారీలో జరిగి ఉండొచ్చు, కానీ మా క్వారీలో ఇప్పటిదాకా ఒక్క చిన్న గొడవ కూడా జరగలేదు. కావాలంటే మీరు పర్సనల్గా వచ్చి డైరెక్ట్గా పని వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు. మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. ఒక్కసారి నేను మీ క్వారీని చూశాకే విస్తరణకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను. షూర్ సార్, తప్పకుండా రండి. ఓకే, నేను ఎప్పుడు వచ్చేది మా పిఏ మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. థ్యాంక్స్. మీ రాక కోసం ఎదురు చూస్తాను. ఓకే. ఉంటాను.
దక్కింది స్వామి. నా రాధ, నా భర్త అగ్ని సాక్షిగా నా మెడలో కట్టిన పవిత్రమైన మాంగళ్యం మళ్ళీ నాకు దక్కింది. ఒక ఆడదానిగా, ఇల్లాలిగా నాకెంతకు మించిన సౌభాగ్యం ఇంకే ఉంది. ఈ క్షణం నా గుండెల్లోంచి వెల్లువెత్తుతున్న సంతోషాన్ని చెప్పుకోవడానికి మాటలే సరిపోవడం లేదు. కానీ ఈ తాళి నా గుండెల మీద ఉంటే నా భర్త ఎక్కడున్నా క్షేమంగా ఉన్నట్టే స్వామి. కానీ ఈ దేనురాలికి, ఈ నిస్సహాయురాలికి ఇంత గొప్ప ఆనందాన్ని కలిగించిన నీకు నా కన్నీటితో అభిషేకం చేసినా సరిపోదు. అగ్ని పరీక్షలు పెట్టేది నువ్వే, ఆశల మొలకల్ని రేకెత్తించేది నువ్వే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివైన అంతర్యామివి నువ్వే. అందుకే నీకు కోటి కోటి ప్రణామాలు, శతకోటి కృతజ్ఞతలు తండ్రి. ఇన్నాళ్లుగా నాకు నేనుగా కట్టుకున్న ఈ అబద్ధపు తాలికి సెలవు. వేద మంత్రాల సాక్షిగా ఎంతో అనురాగంతో నా భర్త నా మెడలో కట్టిన ఈ మాంగళ్య బంధానికి నా గుండెల మీదే నెలవు. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండ కోన